నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్నీ కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశంలో దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడేట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికేనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గురు ఆదిత్య యోగం గ్రహస్థితి యొక్క ఎలా ఉండబోతోందంటే గురు ఆదిత్య ఈ యోగం కలిగిన వారికి, మిథున రాశిలో ఉండే వారికి 2వ భావంలో ఏర్పడబోతోంది. ఈ యొక్క ప్రభావము ధనము, కుటుంబము, వాక్చాతుర్యం మీద, సంపద, ఆహారము, కుటుంబ సంబంధించినటువంటి స్థానాలలో ఈ యోగం ఏర్పడుతోంది. ఈ యోగంలో గురువు మీకు ధనాన్ని ఎక్కువగా ఇచ్చే అవకాశం కనబడుతోంది. 4 వైపుల నుంచి ధన రాబడి, ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు జ్ఞానాన్ని పెంచుతాడు గురువు. సూర్యుడు మాటల్లో ప్రభావంతో పాటు మీకు ఒక గౌరవము, నాయకత్వ లక్షణాలు, వ్యాపారంలో ఉన్నతిని ఇచ్చేందుకు అవకాశం కనబడుతోంది. మరి ప్రధాన ఫలితాలు ఏమిటి ఈ మిథున రాశి వారికి అంటే ఈ సమయంలో మీరు ఆర్థికంగా ఎదగడానికి ఏ ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీ యొక్క మాట ద్వారా కూడా మీరు విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే మీ యొక్క ఆలోచనలు, మీ ప్రతిభ ఇతరులను
ఆకర్షించే విధంగా, వారు గుర్తించే విధంగా ఈ సమయంలో మీకు ఉండబోతోంది. అయితే గతంలో చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందేందుకు అవకాశాలు కనబడుతోంది. వ్యాపార రీత్యా కావచ్చు, రాజకీయ రీత్యా కానీ, కుటుంబ పరంగా కానీ, వివాహం కానీ, గతంలో మీరు ఏవి చేసినా ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. మరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో స్థిరత్వం పెరగడంతో పాటు మీ మాటకు, మీ నిర్ణయాలకు ఒక విలువ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావడము, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లే అవకాశాలు కనబడుతోంది. ప్రమోషను లేదా జీతం పెరుగుదల కోసము ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే మాటల్లో కఠినత్వాన్ని తగ్గించుకుని మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేయడంతో పాటు సూర్యుడి ప్రభావం వల్ల మీకు ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకోండి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరగకుండా జాగ్రత్త పడితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐటీ, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చూసుకుంటే సాఫ్ట్వేర్, కమ్యూనికేషను, డేటా, మీడియా ఈ రంగాల్లో ఉన్న వారికి అవకాశాలు పెరుగుతాయి. అందుకునే ప్రయత్నం చేయండి. కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడం మీకు ఈ సమయంలో అత్యద్భుతమైన అవకాశాలు మెండుగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ సమయంలో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. విదేశీ ప్రాజెక్టులు లేదా రిమోట్ అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. మీ నైపుణ్యాలను, మీ యొక్క స్కిల్స్ ని, టాలెంట్ ని ఈ సమయంలో కనుక మీరు వెలికి తీసినట్టయితే మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్లే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త కస్టమర్లు మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. వారిని చాలా జాగ్రత్తగా డీల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ మాట తీరు, మార్కెటింగ్ ద్వారా కూడా మీ యొక్క లాభాలు పెరిగే అవకాశం కనబడుతోంది. ట్రేడింగ్, కన్సల్టెన్సీ, విద్య, కమ్యూనికేషన్ ఈ రంగాల్లో ఉండే వాళ్లకు గ్రోత్ అంటే డెవలప్మెంట్ కనబడడంతో పాటు అత్యధిక స్థాయిలో అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మరి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి వీరు అంటే భాగస్వామ్య వ్యాపారాల్లో మీరు అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసేటప్పుడు కానీ, మనీ రిలేటెడ్ ఏవైనా మాట్లాడుకునేటప్పుడు కానీ, లేదా ఏదైనా సంతకాలు పెట్టడానికి కానీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. అక్కడ పెద్ద దెబ్బ పడే అవకాశం కనబడుతోంది. అంటే టోటల్ గా 100 నుంచి 0కి పడిపోవడం అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మరీ చెప్తున్నాను. మిథున రాశి వ్యాపారస్తులకు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అకౌంటింగ్ విషయంలో ఎవరిని నమ్మే ప్రయత్నం చేయకండి. మరి ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆదాయం పెంచుకునే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. పొదుపు పెంచుకోవడానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానీ ఇలాంటివన్నిటికీ ఈ సమయాలు మీకు అద్భుతమైనటువంటివి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అది ఆరోగ్య నిమిత్తంగా కావచ్చు, లేదంటే పండగలు కానీ, కుటుంబంలో జరిగే ఏ విషయాలకైనా సరే కొంత ఖర్చు అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ ఖర్చు విషయంలో ఒక పరిమితి అనేది పెట్టుకోండి. బంగారము, ఆస్తుల మీద కొనుగోలు చేయడానికి ఆలోచనలు రావచ్చు. ఆ ఆలోచనల్ని అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండే వారికి అత్యద్భుతమైన ర్యాంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉన్నతమైన స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సానుకూలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. భాష, రచన, సాంకేతిక విద్య, మేనేజ్మెంట్ ఈ రంగంలో చదువుతున్న వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించే అవకాశము ఈ గురు ఆదిత్య యోగం వల్ల ఈ సమయంలో అవకాశం ఉంది. ప్రయత్నాలు మానుకోవద్దు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. దీంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య కొంత అవగాహన లోపం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ మాట తీరు చాకచక్యంతో దాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. మరి వివాహము సంబంధాలు ఇవి ఎలా ఉంటాయంటే వివాహ ప్రయత్నాలు చేసే వారికి చక్కని సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో జీవిత భాగస్వామి అంటే దాంపత్యంలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఇంకా ఆస్తి, వాహనాలు ఈ అంశంలో చూసినట్టయితే ఆస్తి కొనుగోలుకు సంబంధించి అది ఏ ఆస్తి అయినా కావచ్చు, భూమి కానీ, వస్తువులు కానీ, ఇంకా ఇతరత్ర వాహనాలు కానీ, వాటికి అనువైన సమయము దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. కుటుంబ అవసరాల కోసం కానీ, కుటుంబంలో మీకు ఎవరికైనా ఒక వాహనాన్ని కొనుగోలు చేయవలసిన
పరిస్థితి ఏర్పడుతుంది. పత్రాల విషయంలో అంటే ఏవైనా డాక్యుమెంట్స్ కానీ లేదా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ ఈ అంశాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఇంకా రైతులకు చూస్తున్నట్టయితే కనుక మీ యొక్క పంటల విషయంలో మంచి ప్రణాళిక ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకుని మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక మంచి అవకాశాలు అంటే మంచి పంటలు రావడము, మార్కెట్లో మీ యొక్క పంటకు గిరాకీ పెరిగే అవకాశం కనబడుతోంది. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మార్కెట్ ధర ఎలా ఉంది అని సర్వే చేసుకుని మీ పంటకు ధర నిర్ణయాన్ని ఏర్పాటు చేసుకోండి. వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకా రాజకీయ రంగ పరంగా చూసినట్టయితే మీ మాటకు ప్రజల్లో అత్యధికమైన ఆదరణ వచ్చే అవకాశం ఉంది. ప్రసంగాలు కానీ ప్రచార కార్యక్రమాలు కానీ చేపట్టినట్టయితే కనుక గుర్తింపు రావడంతో పాటు మీరు మంచి నాయకుడు అని అనిపించుకునే అవకాశం ఉంది. సీనియర్ నాయకుల యొక్క సహాయ సహకారాలు చిన్న నాయకులకు అందుబాటులోకి వస్తుంది. కళాకారులకు, యూట్యూబర్లకు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు చూసినట్టయితే మీ యొక్క వాయిస్, కంటెంట్, మీ ప్రెజెంటేషను, జ్ఞానము ఈ అంశాల ద్వారా మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త విషయాల మీద వీడియోలు కానీ రచనలు కానీ చేసినట్టయితే కనుక అంటే షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేసేవాళ్ళు అయితే కనుక వాళ్ళకి మంచి సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఇంకా మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే మాటల వల్ల మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మాటల వల్ల తప్పులు కానీ పొరపాట్లు కానీ రాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయాలి. అనవసరమైన వాదనలు తగ్గించుకోండి. అనవసరమైన సలహాలు ఇవ్వడం అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఖర్చులు కూడా మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వాటిని బేరీజు వేసుకుని ఆ ప్రకారంగా మీరు ఖర్చుల్ని మినిమైజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మరి పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు ఉదయం మీరు సూర్యుడికి మీ చేత్తో మీరు అర్ఘ్యం ఇవ్వడంతో పాటు గురువారము పసుపు, శనగలు దానంగా ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా ఫీజు కట్టగలిగిన అంటే ఒక టర్మైనా ఫీజు కట్టగలిగిన స్తోమత ఉన్నవారు ఆ ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఇంకా దైవపరంగా చూసినట్టయితే కనుక మీరు విష్ణు లేదా దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట ఒక హోమం కానీ లేదా పరిహారం కానీ లేదా అంటే పూజ కానీ చేయించుకున్నట్టయితే మీ స్తోమతను బట్టి మీ సమస్యలను బట్టి చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా మంత్రాలు ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః ఈ మంత్రాన్ని ప్రతి గురువారము 108 సార్లు, సూర్య మంత్రము ఓం ఘృణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని ప్రతి ఆదివారము 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, బంగారు రంగు, ఆకుపచ్చ రంగు. అయితే మీకు కలిసి వచ్చే వారాలు గురువారము, ఆదివారము. మీరు ఇవ్వవలసిన దానాలు పసుపు, శనగలు, పచ్చని వస్త్రాలు, దీంతో పాటు బెల్లము, పుస్తకాలు ఇవి కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే ఇటు గురువుకు సంబంధించి ఇటు సూర్యుడికి సంబంధించిన ఈ ఇద్దరికి సంబంధించిన అనుగ్రహము సంపూర్ణంగా పొందేందుకు అవకాశం ఉంటుంది. నమస్తే.